బీజేపీ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక శాంతియుతంగా మొదటిసారి నిర్వహిస్తున్నాం. వైసీపీ నేత తాడేపల్లి నుంచి రివర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎర్రబెల్లి చెరువుకి నీళ్లు, అన్నదాత సుఖీభవ, అరటి రైతుల సమస్యల పరిష్కారం. ప్రజలు అడిగిన సమస్యలకు 100 రోజుల్లో పరిష్కారం చూపిస్తాం. జగన్ని కూడా ఎన్నికల ప్రచారానికి రావాలని కోరాం. శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు. అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్ 95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు. ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు, కాలువకు, హంద్రీనివా నుండి వాటర్ సప్లై, అరటి, చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దడం, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత సుఖీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ. ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు, అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీనీ, ఎక్కడన్నా మిరప. ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది కాకుండా నేషనల్ హైవే రోడ్డు కంటికి కనపడినట్టు 6 లైన్ రోడ్డు కావచ్చు, ముద్దనూరు, పులివెందల, కొత్తపల్లె, కదిరి రోడ్డు కార్యక్రమం కావచ్చు. హౌసింగ్ మిస్ అయింది. హౌసింగ్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి 400 కాదు 500 ఇండ్లైనా ఈ యొక్క ఇండ్లు ఏదైతే మీరు డబ్బులు కాజేసి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలే, వాటికి పూర్తి చేసే ఏర్పాటు. ఎక్కడైనా పెన్షన్ మిస్ అయినా, లేకుంటే రేషన్ కార్డు మిస్ అయినా, సందులో రోడ్డు లేకపోయినా, గ్రావెల్ రోడ్లు మిస్ అయినా ఏర్పాటు. కొన్ని చోట్ల శ్మశాన వాటిగా కావాలని అడిగినారు. ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చెప్పినాం. మ్యాక్సిమం 100 రోజుల్లో పూర్తి చేస్తాం. కొన్ని 2వ రోజు 3వ రోజు డీకోడ్ అయితేనే, ఎలక్షన్ డీకోడ్ అయితేనే అన్నీ పూర్తి చేసి 100 రోజులే, కేవలం 100 రోజులే పూర్తి చేసేదానికి. ఇది ఒకవైపు. దీన్ని భయం పట్టుకొని, ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లు పట్టుకొని, అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉన్నది, అది పోయింది. భక్తి పెరిగింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తరఫున. అదే కాకుండా కూటమి తరఫున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంటెస్ట్ చేసిన బీటెక్ రవి భార్య. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీగా, ధర్మబద్ధంగా, నేను 30 ఏళ్ళ పాటు నేనే మళ్ళీ రాబోతున్నాను అంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా, పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని, మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు, ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు. మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము. కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది. వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. బాధాకరంగా మాట్లాడుతున్నారు. మేమేందో దౌర్జన్యం చేసినట్టు. మీ యొక్క బతుకే దౌర్జన్యం. మొన్న 2021లో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ 11 నామినేషన్లు పడితే, అక్కడ 11 ఒంటిమిట్లో నామినేషన్లు పడితే, అది మర్చిపోయి ఏదో 4.5 సంవత్సరం కిందట సంఘటన, ఏదో 4,500 సంవత్సరాల కిందట జరిగిందనుకుంటారేమో. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు. అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది. దౌర్జన్యం అనేది ఒక ఆయుధం వైఎస్ఆర్ పార్టీకి, మోసం చేయడం ఆయుధం ఒక పార్టీకి. లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని. గతంలో ఆయన పాడాకు
చీఫ్గా ఉన్నాడు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి, ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఒక ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఇరుక్కున్నాడు. 48 మంది ఇప్పటికే. ఈరోజు రేపు మరొక ఛార్జ్షీట్ కూడా అయిపోతున్నారు. మేము ఇసుకను కంట్రోల్ చేసినాం, లిక్కర్ కంట్రోల్ చేసినాం, అక్కడ అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, రైల్వే జోన్ క్లియర్ చేసినాం, స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు ఎన్డీఏ కూటమితో మద్దతు డబ్బు కూడా జరిగింది. ప్రైవేట్గా స్టీల్ ఫ్యాక్టరీ జమ్మనోడులో, గండికోటతో పాటు చాలా చోట్ల టూరిజం ఏర్పాటు, ఇవన్నీ ప్రజలకు తెలియజేసినాం. రాబోయే ఇప్పటికి కేవలం 14 నెలలు మాత్రమే అయిపోయింది. ఇంకా 45 నెలల పాటు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 45 నెలల్లో సంపూర్ణంగా ప్రతి ఒక్కటి పూర్తవుతాయి. మమ్మల్ని నమ్మండి, ఇక్కడ ఈ పనులు చేస్తాం, రాబోయే రోజుల్లో ఈ పనులు చేస్తాం. ఈ సౌకర్యంగా తెలియజేయడంతో ప్రజలు అట్రాక్ట్ అయినారు టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని. అతను ఏమి చేయలే. కరెంటు 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి గతం. ఇప్పుడు ఇచ్చినాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరికలతో పాటు ప్రజల్లో మార్పు. అయితే మరొక మాట, 2011 బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది. నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు. ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు, నగదు తైలాలు కూడా ఇచ్చారంట. ఎన్ని కావాలంటే అన్ని చేసినారంటే చలనం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు, ఇక్కడ పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్ట కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. కేవలం పాజిటివ్తో. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు, రిట్టు కూడా 2 గంటల 15 నిమిషాలకు 6-7 రిట్లు రకరకాలుగా రిట్లు వేసినారంట. ఒక్క రిట్టు కూడా నాకు తెలిసి అన్నీ అన్వాంటెడ్ రిట్లు. భరత్ రెడ్డిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ను 79వ ఇండిపెండెన్స్ రాబోతుంది 15వ తేదీ నాటికి. అసలు హక్కు ఉందా? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు ఆల్రెడీ స్క్రూటినీలో సెలెక్ట్ అయిన తర్వాత రద్దు చేయాలా, అదొక రిట్ అంట. పోలీసుల అరాచకం ఒక రిట్ అంట. బూతుల మార్పిడి మరొక రిట్టు. ఒక్కటన్నా సక్సెస్ ఇస్తుందో లేదో మీరు లీగల్గా మరొక కొన్ని గంటల్లో తెలుస్తుంది. కారణం అన్ని తప్పుడు, అన్ని రకాలుగా ఆందోళన, అన్ని రకాలుగా మోసం మాటలు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు. నేను ఇంతకుముందే చెప్పిన, వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి, చీరదం ఒకటి పైకి రాక్షస బల్లి అంటారు, పైకి ఎదిగి అంతరించిపోయింది. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదే. ఆ పార్టీని నమ్ముకునే అందరూ గోయిందనే. ఈయనే కాదు, రాబోయే రోజుల్లో అంతా పోతుంది. కూటమి బలంగా ఇప్పటికే 4వ స్థానము ఇప్పటికే ప్రపంచంలో. మోడీ గారి స్టేట్మెంటు నిన్న 3వ స్థానం రాబోతుంది. పక్కనే ఉండే బెంగళూరులో మెట్రో రైలుతో పాటు మరొక 3 వందే భారత్ రైళ్లు. అన్ని రంగాల్లో అభివృద్ధి, ట్రాన్స్పోర్ట్ రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో, విదేశాలతో సఖ్యత. మొన్న ఆపరేషన్ సింధూరు ఫుల్ సక్సెస్. ఇన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పగడ్బందీ. 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సబ్సిడీతో కూడిన కొత్త ఆలోచన. హౌసింగ్ హైయెస్ట్. కరెంటు మీకు చాలామందికి తెలుసో లేదో, ఇప్పటికి ఉత్పత్తి కరెంటు 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో. మరొక 5 లక్షల కరెంటు మరొక 2 ఇయర్స్లో. 6G రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంది ఏపీకి. ఆ విషయాలు కూడా ఇక్కడ ఓటర్లకు చెప్పినాం. ఏది చూసినా మద్దతు సంపూర్ణంగా ఉంది. ఈ మద్దతు ద్వారా మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రి, ఆయనకు అపార అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన అప్పులతో ఐపీగా మార్చాడు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐపీగా మారింది జగన్ రెడ్డి వలన. కాదు, దాన్ని మేము విఐపీగా మారుస్తాం, అంటే మళ్ళీ ఉన్నతంగా మారుస్తామని చెప్పడం మా ఉద్దేశం. అది ఓటర్లకు తెలియజేసినాం. ఆ ఓటర్లు అందరూ అట్రాక్ట్ అయినారు. తద్వారా మా ఎలక్షన్లు, పోలీసు పగడబందీ ఎలక్షన్లు, రెవెన్యూ వాళ్ళు పగడబందీ ఎలక్షన్లు, ఇన్ని రకాలుగా ఉండే ఈ ఎలక్షన్లు మీరు కూడా మీ సమక్షంలో మరొక కొన్ని గంటల్లో
పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి మరొక 48 గంటల తర్వాత కౌంటింగు. సంపూర్ణ స్వాతంత్రం 14వ తేదీ నాడే ఈ పులివెందులకు రాబోతున్నది. 15వ తేదీ కంటే ముందే, అంటే 15th ఆగస్టు కంటే ముందే. కాబట్టి మా అందరికీ మరొకసారి మీ ద్వారా మా యొక్క ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అవసరాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం 10 నుంచి 30 మందికి మాత్రమే నాయకత్వం ఎవరిని రానిలేదంట. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఏం కొందరికేనా? మాకు హక్కు లేవా? ఈ డెమోక్రసీ వచ్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొందరికే ఛాన్స్ ఇవ్వడం, మా అందరికీ ఇవ్వకపోవడం అనేది మరొక తిరుగుబాటు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా సంపూర్ణంగా అన్ని రకాలుగా మీరు కూడా పిల్లర్సే. మీరందరూ పత్రికలు, టీవీ వాళ్ళు, మీడియా రకరకాలుగా మీరు ప్రజాస్వామ్యగా ఆలోచించండి. ఎలక్షన్లు సజావుగా నడుపుతాం, పద్ధతిగా నడుపుతాం, ధర్మంగా నడుపుతాం, ధర్మంగా గెలుస్తాం.